గుంటూరు మిర్చియార్డ్ దగ్గర పై వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి కోసం కొన్ని షాపులు తొలగింపులో జాప్యం జరగడం వల్ల నిర్మాణం ఆలస్యమవుతోందని పెమ్మసాని అన్నారు. వ్యాపారుల, ప్రజలు అర్థం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఫ్లైఓవర్ చూసి వచ్చాం. ఇక్కడ కూడా వర్క్ ఫాస్ట్ గా ఉంది. జనవరి 1st, 2nd వీక్ కల్లా 2 పిల్లర్లు అయిపోయి గడ్డర్స్ వేసి ట్రాఫిక్ వెళ్లే విధంగా చేస్తా అన్నారు. దానికి విగ్రహం కొద్దిగా అడ్డగుంటే దాన్ని అన్నగారి విగ్రహాన్ని కొంచెం వెనక పెట్టే విధంగా దానికి ఒక గైడెన్స్ ఇచ్చాము. సో అది జనవరి 15కి అయిపోతుంది. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇక్కడ టోటల్ గా ఇంకొక 7 పిల్లర్స్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ ఒకటి అడ్డం ఉంది, చెట్లు ఒకటి, కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నారు. రైల్వే ట్రాక్ ఇటు సైడ్ మొత్తం December 15th కల్లా పిల్లర్స్ అన్ని అయిపోతాయి. ఎందుకంటే లాస్ట్ 2-3 months ఎప్పుడు లేనంత వర్షాలు పడ్డప్పుడల్లా వాటర్ వెళ్ళటం, లోపలికి మళ్ళీ వాటర్ అంతా తీయటం, దానివల్ల అనుకున్న దానికంటే మాకు ఒక 1 month బిహైండ్ ఉన్నాం. అయితే అడిషనల్ గా మ్యాన్ పవర్ అంతా పెట్టి అనుకున్న టైం కంటే, అల్టిమేట్ టైం కంటే, అనుకున్న దానికంటే ముందే అయ్యే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. మాకు కొంచెం రైల్వే ప్రాపర్టీస్ 1-2 ఇష్యూస్ ఉన్నాయి. రైల్వే బోర్డు వరకు వెళ్ళినాయి. మేము ఫాలో అప్ చేస్తా ఉన్నాం ఢిల్లీలో. అది రాగానే ఆ కాంపౌండ్ వాల్ కూడా తీసేస్తే ఇటు సైడ్ అంతా మాకు క్లియర్ అయిపోతుంది. తర్వాత అటు సైడ్ ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ప్రాపర్టీస్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. టక్కని వెళ్ళాలన్నా వాళ్ళకి బాధగా ఉంటుంది. ఒక్కోసారి కొంత టైం పడుతుంది, బట్ ట్రై చేస్తా ఉన్నాం.